హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లంచ్లోకి పాలకూర పన్నీర్ కూర తయారు చేసుకుంటున్నా. దానికి కావాల్సిన ఒక 3 కట్టల పాలకూరను తీసుకొని ఇలా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని కడుక్కున్న పాలకూరను ఇలా గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలా పొంగొచ్చాక తీసి జల్లి గిన్నెలో వేసుకొని వడబోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. అందులోకి 4 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి ముక్కలు వేసి ఉడికించుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి ఇందులో వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి 2 చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకొని పాలకూరను ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నా ఫ్రెండ్స్. 60 రూపాయలు పాలు లీటరు. అదే బయట నేను చేసుకునే పన్నీర్ను, ఇంత సైజు పన్నీర్ను 120 రూపాయలు. అదే 60 రూపాయల లీటర్ పాలతోటి నేను చేసుకుంటున్నా. ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పాలకూరను కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. అలాగే మనం ఇందాక ఉడకబెట్టుకున్న జీడిపప్పు, టమాటాలు ఇవన్నీ వేసుకొని కూడా ఇందులోనే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఫ్రెండ్స్, ఇప్పుడు పన్నీర్ వేయించుకున్న కళాయిలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఈ పేస్ట్ని వేసి కొద్దిగా కలుపుకోవాలి. మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి పాలకూర పేస్ట్లో పోసేసుకోవాలి. కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంటే కొద్దిగా పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, ఒక స్పూన్ కారము, మనం ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి.
వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ ఇలా దగ్గర పడేలాగా ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రోటీలోకి, చపాతీ, అన్నం దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలకు చికెన్ పెట్టకుండా ఇలా పన్నీరు పాలకూర చేసి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. బాయ్ మరి.